ఎరా మర్యాదగా మీ వాళ్ళందరి చేత ఓట్లు వేయించరా అంటే మొండికెత్తారా? అందుకే అటుకొచ్చి కుళ్ళబోటు చేయడం జరిగింది. అయినా పక్కన వెళ్ళరా నాకు తెలియకడుతాను. నా గుర్తు మీద ముద్ర గుద్దు పడేస్తే మీ సొమ్మేం పోతరా? అయ్యా, మన గుర్తు ఆంబోతు. దాని మీద ముద్ర గుద్దితే అది అచ్చోసిన ఆంబోతు అవుతుందని భయపడి వాళ్ళు గుద్దకూడదు అనుకుంటున్నారు. చక్కటి నువ్వు నన్ను ఎగతాళి చెప్తున్నావా లేకపోతే ఏదైనా నిజం చెప్తున్నావా? ఎవరైనా చెప్పాయంటే ఇరిగిపోతుంది నాడు. అబ్బా, ఎలక్షన్లు ముందెట్టుకుని చీప్ డిస్కషన్లు ఏంటి? అసలు పాయింట్ కి రావాలి కదా. ఇదిగో, మీరు వెనకటికి ఎప్పుడో నా దగ్గర చిల్లర అప్పులు తీసుకున్నారు. వడ్డీ చక్ర వడ్డీ ప్రకారం ఆ ఎంట్రోగంలా పెరిగి 100,000, 1,000 అయ్యాయి. ఆ సంగతి మీరంతా మర్చిపోయినా ఆ ప్రాంసరీ నోట్లు నా దగ్గర ఉన్నాయి. మరి నా అప్పు తీర్చమన్నే పట్టు పట్టాను అంటే మీ కొంప, గోడు, చెంబు, తప్పేళ, మీ పిల్లని తాళిబొట్టు ఇచ్చేయటమే కాకుండా మీ పిల్లల్ని రాళ్ళు రప్పలు కొట్టే వాళ్ళ కింద నాకు అప్పచెప్పాల్సి ఉంటుంది. అంచేత మీరు అందుకు సిద్ధపడతారా? నేను చెప్పినట్టు మా ఆంబోతుకి ఓటేస్తారా? ఆంబోతు నన్ను చూపెట్టావటయ్యా. ఆంబోతు గుర్తుకొని చెప్పయ్యా. తమరన్నా తమరు గుర్తున్నా ఒకటే సార్. అలాగే అంచేత మీరు నా అప్పు తీర్చడానికి అన్ని ఇచ్చేసి పకీర్లు అయిపోతారో, నేను చెప్పినట్టు ఓట్లేస్తారో తేల్చుకోండి. ఈ ఒకటానికి వేయండి అయ్యా. మళ్ళీ 5 ఏళ్ళ వరకు మీ జోలికి వచ్చినా మీకు కనిపించినా నన్ను చెప్పు తీసుకోకండి. వాళ్ళని ఆలోచించుకొని అయ్యా మగడా. ఆలోచించుకోండి. మీకు ఓటేస్తే మాకేం ఉపకారం జరుగుతుందో తెలియదు కానీ ఏగిపోతే ఎంత అపకారం జరుగుతుందో మీ వల్ల మాకు బాగా తెలిసింది. మీరు చెప్పినట్టుగానే మేము మా వాళ్ళంతా మీకే ఓటేస్తాం బాబు, మీకే ఓటేస్తాం. అది ఎండన్ గా ఉంది నీ మాట. అది కాదయ్యా, ఇప్పుడు అడ్డగా చెప్పి రేపు ఆ పోలికతో దూరి ఎవరు చూడటం లేదు కదా అని నా ఆంబోతులు తెలిసి మరో గాడ్డు మీద కుదిరితే నేనేమైపోవాలి? నేను ఒప్పుకోనయ్యా. అందుకే అక్కడ దేవుడు ఉన్నాడు. మీరంతా మా ఆంబోతుకే ఓటేస్తామని ఆ దేవుడి మీద ప్రమాణకం చేసి మరీ చెప్పాలి. మీరంతా ఈ ఆంజనేయుడి పాదాల మీద ప్రమాణకం చేసి మా ఆంబోతుకే ఓటేస్తామని చెప్పాలి. కానివ్వండి. లేదు బాబు, మమ్మల్ని చంపినా సరే నరికినా సరే మేము మీ కోటేయం బాబు. అమ్మ నాయగారా, ఆఖరి క్షణంలో ఎంత అడ్డం తిరిగిపోయారా? ఏటయ్యా బతుకపు, ఈ పల్లెటూరు ఓట్లు పడబోతే ఇక మన పని చవరమే. ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా? ఇదిగో బాబు, 2-3 తుమ్ములు నా మొక్కను తుమ్మైనా సరే ఐడియా చెప్పయ్యా. ఇదిగో, కొత్తగా కడుపైందల్లా ఊరికే కింద మీద అయిపోకు. ఈ రాజకీయాలు నీ కొత్తగా నాకు అలవాటే. ఒరే బావా, చిన్ని అనే టీవీలో ఇందులోనే కొత్త ఛానల్ వస్తుంది చూసావా? బావా, దొంగ తిరుగుడొద్దు, అర్థమయ్యేటట్టు చెప్పు. ఏం లేదు బావా, మొన్న పెళ్లి పందిట్లో ఇందుని చూశాడు. నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సరే ఏదో వెళ్ళాడు కదా అనుకుంటే అక్కడ అడగకుండానే 2,500 రూపాయలు ఇచ్చాడు. ఇదంతా చూస్తుంటే మన వాడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడేమోనని డౌట్ గా ఉంది బావా. డౌట్ పడి మదన పడే బదులు సూటిగా చిన్నీనే అడగొచ్చు కదరా. చిన్నిని ఏదడిగినా ఏమీ చెప్పడు బావా, అన్ని మనసులోనే పెట్టుకుంటాడు. బావా, ఏంటి నాకు తెలియకుండా ఏదో సెటప్ పెట్టినట్టున్నావు? ఆ మొక్క నేను నిన్నడగాలి. అయితే పద ఎవరు తేల్చేద్దాం. ఏమిటి అలా చూస్తున్నారు? ఇలాంటి షేప్ ఎక్కడ చూడలేదు కదా. అవునవును, పశువుల ఆసుపత్రులు తప్ప ఇంకెక్కడా చూడలేదు. దరిద్రుడా, ఆ టవర్ ఏంట్రా అక్కడ దాకా చుట్టావు? అలా అనకండి బాబు, సిక్కేస్తుంది. వీడేంటి ఇలా తయారయ్యాడు? వీడిని అసలు ఒరే అనాలో ఒసే అనాలో కూడా అర్థం కావట్లేదు. వీడి బాడీలో హార్మోన్స్ రోజు రోజుకి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చేంజ్ అవుతున్నామో నా డౌట్. ఇక లాభం లేదు, దీన్ని అర్జెంట్ గా డాక్టర్ సమరం చేత టెస్ట్ చేయించాలి. అవును, లేకపోతే ఊళ్ళో వాళ్ళందరికీ మన శీల మీద డౌట్ వస్తుంది. చిన్ని వచ్చినట్టాడు, తలుపుతి. రాత్రి వర్షానికి తలుపులు నీళ్ళుక్కుపోయినట్టున్నాయి.
అంకుల్ ఇదేనా ఇదే. ఇల్లంటే ఇల్లు లాంటి బంగ్లా అన్నమాట. ఆ, రండి రండి, రండి. లోపలికి రండి. మీరు చిన్ని ఫ్రెండ్స్ కదూ? అవును, మొదటిసారి దేవతలా మా బంగ్లాలో అడుగు పెట్టారు. ముందుగా కబురు చేస్తే కారు పంపించుండేవాళ్ళం కదా. కుక్క ఇక్కడ. అబ్బే, ఏమీ కంగారు పడక్కర్లేదు. ఇంట్లో అన్ని అరిచే కుక్కలే గానీ కరిచే కుక్కలు ఏమీ లేవు. ఈ బంగ్లాలో మొత్తం 27 కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలంటే చిన్ని చాలా ఇష్టం అండి. మీరు రండి, కూర్చోండి. కాన్పూర్ చైన్, రండి రండి. అమ్మయ్యా, మొన్నే 2 డాబర్మాన్ డాగ్స్ అన్నమాట. అవి అరిచినాయి అంటే చెవులు చిల్లులు పడిపోతాయి. ఆ కుక్క ఏంటి ఒక మాదిరిగా మురుగుతోంది? అదేం డాగ్? ఇది ఏ జాతి కుక్కో మాకే అర్థం కావటం లేదమ్మా. ఆ, చిన్ని లేడా? చిన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వెళ్ళాడు. ఇప్పుడే వచ్చేస్తాను. మీకు ఒక్క పోసినట్టుంది. ఏసీ ఆన్ చేయమంటారా? నోరు ముయ్యిరా. పవర్ కట్టే ఉంటే ఏసీ ఎలా వేస్తావు? ఆహా, బంగాళా అంతా సెంట్రల్ ఏసీ పెట్టించావు. పవర్ వచ్చిందనుకోండి కాశ్మీర్ లో ఉన్నట్టుంటుంది. జస్ట్ మినిట్, కుక్కలు కట్టేసి వస్తా. మ్, ఎంతసేపు చేయాలి ఓవర్ యాక్షన్? చిన్ని రావడానికి లేట్ అవుతుందా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వెళ్ళాడు కదా, వచ్చేస్తుంటాడు. చిన్ని చాలా బాగా పాడతాడు కదా? అవును. పాటల పాటు అతనికి జస్ట్ హాబీ. చిన్ని 7-8 కంపెనీలకు ఓనర్ని. చెప్పేదాకా ఎవరికి తెలీదు. ఇప్పుడు వీడు చెప్పేదాకా మాకు తెలీదు. ఉండండి, సెల్ ఫోన్ లో ట్రై చేస్తాను, దొరుకుతాడేమో. హలో, బ్రాంచ్ ఆఫీసా? ఎండి గారు ఉన్నారా? హెడ్ ఆఫీస్ కి వెళ్ళారా? సరే, హెడ్ ఆఫీస్ కి నేను ట్రై చేస్తాను. హలో లత, నేను బాలుని. ఎండి గారు ఉన్నారా? ఆహా, ఇవ్వు. హలో చిన్ని, ఏంటి 2 కోట్ల రూపాయల బిజినెస్ డీల్ చేస్తున్నావా? సరే, అవి ఎప్పుడు ఉండేవే గాని ఇందు ఇక్కడికి వచ్చి నీకోసం వెయిట్ చేస్తుంది. త్వరగా వచ్చి వెంటనే బయలుదేరు. అలాగే. చిన్ని బయలుదేరిపోయాడు. మీరు చిన్ని దగ్గర ఆడిటరా? ఆడిటరే కాదు, పర్సనల్ సెక్రటరీ, పిఆర్ఓ అన్ని నేనే. ఓహో. నేను మేనేజర్ని. నేను స్టెనోని. ఇల్లు చాలా పెద్దదనుకుంటాను. అవును, 24 రూమ్స్, 12 ఏసీ, 8 నాన్ ఏసీ, 4 ఆర్డినరీ. టోటల్ 24. ఏమైంది? పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది. స్లిప్ అయితే నీళ్ళలో పడతారు. అవును, వెరైటీగా ఉంటదని నట్టింట్లోనే స్విమ్మింగ్ పూల్ కట్టించాడు చిన్ని. స్విమ్మింగ్ పూల్ లో కాలు కడకూడదురా. ఎవర్రా కార్నర్ లో? ఎవరో స్విమ్మింగ్ పూల్ స్నానం చేసేది? నేనండి, మీ ఇంట్లో పనిచేసే పని పిల్లని. బుద్ధుందా నీకు? ముందు బయటికి రా. అయ్య బాబా, వచ్చేస్తా. వాళ్ళు కోపడతారేంటి? కసురుకోకండి. వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయింది. ఏంట్రో ఇందాక నుంచి చూస్తున్నాను, బిల్డప్ల మీద బిల్డప్లు ఇచ్చేస్తున్నారు. ఏమా అసలు ఇప్పుడు నువ్వు ఇక్కడ రండి కోటేశ్వరరావు గారు. ఇందు, ఈయన క్వార్టర్ కోటేశ్వరరావు. అదే కోటేశ్వరరావు అని ఈ స్విమ్మింగ్ పూల్ కట్టించింది ఈయనే. చిన్నలాగా బాగా డబ్బున్న మనిషి. ఏరియాలో పెద్ద డిష్ పెట్టించాడు. పొద్దున కోటరు, మధ్యాహ్నం కోటరు, సాయంత్రం కోటరు. అదే క్వార్టర్ కు వెళ్ళి కేబుల్ కనెక్షన్ ఇస్తుంటారు. గాంధీ గారు అంటారు, చిన్నికి తల్లైనా తండ్రైనా ఈయనే పాపం. నార్మల్ రేహా. హలో. హలో ఏంటమ్మా హలో. మన ఇద్దరు ఇప్పుడు ఏమన్నా టెలిఫోన్ లో మాట్లాడుకుంటున్నావా? ఇప్పుడు మత్తులో ఉన్నది ఎవరో తేలిపోవాలి. నువ్వు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చూసావా? నేను ఎలా చూడగలనండి? నాకు కళ్ళు కనిపించవు. అడుగో, మాటలోనే చిన్ని వచ్చాడు. హాయ్. హలో, ఎంతసేపు అయింది వచ్చి? కబుర్ చేస్తే నేనే వచ్చేవాడిగా. నా వల్ల మీకెందుకండి ఇబ్బంది? సారీ చిన్ని, నా కోసం మీ బిజినెస్ పనులన్నీ ఆపేసి వచ్చినట్టున్నారు. బిజినెస్ ఎవరు చెప్పారు? ఇంకెవరో మీ మిత్రరత్నాలు. వారు మీ ఆడిటర్ అంట, వీరు మీ మేనేజర్ అంట, ఈ ఎదవేమో మీ స్టెనో అంట. అన్నట్టు ఇందాక మీతో వారు సెల్లార్లో మాట్లాడారు, వినపడలేదా? సెల్లా? 1 మినిట్ బాబు ఆడిటర్ గారు, ఒకసారి మీ చెయ్యొద్దండి. ఇదే వారి మొబైల్ ఫోన్ అంట. ఇది ఒక పెద్ద భవంత్ అంట. అందులో మేనేజర్ గారు ఒకసారి మీరు తీయండి. ఇది అధునాతనమైనటువంటి స్విమ్మింగ్ పూల్ అంట. సారీ ఇందు, వీళ్ళు చెప్పిందంత అబద్ధం.